నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. రాయిలో దేవుణ్ణి చూసేది, చూపించేది శిల్పి. నిర్జీవమైన శిలకు ప్రాణం పోసేది శిల్పి. ఆలయాలను శక్తి కేంద్రాలుగా మలిచింది శిల్పి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల శక్తిని ఆలయాల్లోకి ఆవాహనించేసి సకల ప్రజావళి క్షేమాన్ని కోరేది శిల్పి. ఈ క్రమంలోనే ప్రాచీన ఆలయాలన్నీ శక్తి కేంద్రాలుగా పనిచేశాయి. మరి ఇప్పటి ఆధునిక ఆలయాలు అలాంటి శక్తిని ప్రసరింపజేస్తున్నాయా? ప్రాచీన ఆలయాల్లోని విశిష్టతలు నేటి ఆలయాల్లో ఉంటున్నాయా? ఆలయ నిర్మాణం నుంచి విగ్రహ ప్రతిష్టాపన వరకు ఆగమ శాస్త్రాల్లోని నియమాలు పాటిస్తున్నారా? అలా పాటించకపోతే ఏం జరుగుతుంది? ఆలయాలు నిర్మించే శిల్పాచార్యులకు కనీస మర్యాదలు, గుర్తింపు దక్కుతున్నాయా? ఈ విధంగా వేదాలు ఆగమ శాస్త్రాల ప్రకారం జరగకపోతే ఎలాంటి ఘోరాలు జరిగిపోతాయి? ఈ అంశాలన్నింటిపైన మనం చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశ్రీ పీఠం శ్రీశైలం నుంచి. అలాగే తామాడ మోహన్ రావు శర్మ గారు, డాక్టర్ వేద బ్రహ్మశ్రీ ఆచార్య, స్థపతి, వేదాధ్యాయ, శిల్పశాస్త్ర పండితులు. అండ్ అలాగే రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో శివనావరెడ్డి గారు, శిల్పశాస్త్ర పండితులు, శిల్పశాస్త్ర ఉపన్యాసకులు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా గురువు గారితో మాట్లాడదాం, శ్రీనివాసాచారి గారితో. గురుగారు నమస్కారం. గురుగారు, అసలు శిల్పశాస్త్రం, ఆగమ శాస్త్రాల ప్రకారం అసలు దేవాలయం అంటే ఏంటి? పూర్తి వివరణ తెలియజేస్తారా? సహజంగా దేవాలయం అనేది ఒక విశ్వాంతరాలలోంచి వచ్చే ఒక విశ్వశక్తిని రిసీవ్ చేసుకుని దాన్ని ప్రజలకి సమానంగా దాని దగ్గరికి వచ్చిన వాడికి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమే నిర్ణయించబడ్డాయి. గురుగారు, మీరు కనిపించట్లేదు, ఒక్కసారి సిగ్నల్ చూసుకోరా? మీరు కనిపించట్లేదు. గురుగారు లేదు, చెప్పండి గురుగారు. అయితే ఇప్పుడు మనం రాజుల సొమ్ము రాళ్ళ పాలని చెప్పానని కొంతమంది ప్రజల్లో అపోహ పుట్టించారు. సరే, అది ఎంత పుట్టించినా కానీ మనకి ఈ దేశం ప్రస్తుతం మనం మామూలుగా చెప్తే ఒక కాంగ్రెస్ ముస్లింస్ దండయాత్ర చిల్లర ఆ ప్రాంతం నుంచి ఇప్పటిదాకా ముస్లింస్ లో ధ్వంసం చేశారు మన దేవాలయాలు. ఆ తర్వాత క్రిస్టియన్స్ బ్రిటిష్ ముస్లింలో క్రిస్టియన్స్ ధ్వంసం చేశారు. ఓకే, 70 ఏళ్లలో కాంగ్రెస్ చేశారు. ఓకే గురుగారు, సిగ్నల్ వీక్గా ఉంది, ఒక్కసారి మళ్ళీ చూసుకోండి, నేను వస్తాను మీ దగ్గరికి. మోహన్ రావు శర్మ గారు నమస్తే అండి. మోహన్ రావు గారు, అసలు స్థపతి అంటే ఏంటి? ఆ పదానికి సరైన అర్థం ఏంటో వివరిస్తారా? నమో విశ్వకర్మణే, శ్రీ గురుభ్యో నమః. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమో విశ్వకర్మణే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అతిథులందరికీ నమస్కారం చేస్తూ మీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. మరోసారి ప్రశ్న రిపీట్ చేయండి అమ్మా. అసలు స్థపతి అనగా ఎవరు? ఆ పదానికి అర్థం ఏంటి? అతని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఒక 6 షట్చక్రాలు ఉంటాయని చెప్తున్నారు కదా, ముందుగా ఒక స్థపతి వివరణ తెలుసుకున్న తర్వాత ఆ 6 షట్చక్రాలు ఏం చెప్తాయనేది మనం తర్వాత తెలుసుకుందాం. మంచి ప్రశ్న అమ్మా. స్థపతి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఆ స్థపతి అంటే ఎవరు? స్థపతి స్థాపకశ్చైవ బ్రాహ్మణం వైశ్వకర్మణ అని శిల్పాగమం చెప్తున్న వాక్యం. అంటే స్థపతి అనేవాడు సర్వశాస్త్ర కోవిదుడై ఉండాలి. ముఖ్యంగా శిల్పశాస్త్రాలు అన్ని హంగుల్లో అధ్యయనం చేసి, దాంతోపాటు వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, జ్యోతిష్యం, వాస్తు అన్ని కర్తనామలకు అంటే అతను స్థపతి ఉంటారు. అంటే స్థపతి అనేవాడికి ఒకవైపు వేదం నేర్చుకుంటూ ఇంకోవైపు శిల్పశాస్త్ర రహస్యాలు, శిల్పశాస్త్ర అన్ని రకాలు అన్ని స్టేజ్ల్లో చేయాల్సిన పనులన్నీ తెలిసిన వాడే స్థపతి అనమాట. ఈ స్థపతి అంటే ఇంత విజ్ఞానుడు, అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, ఆగమాలు, తర్వాత శిల్పశాస్త్రాల్లో, తర్వాత జ్యోతిష్యం, వాస్తు మొదలైన అన్ని అంశాలను తెలిసిన వాడే స్థపతి అంటారు. తర్వాత ఈ స్థపతి అంటే ముగ్గురుతో, ఆయన కింద ముగ్గురు పనిచేస్తుంటారు. తక్షకుడు, వర్ధకుడు, సూత్రధారుడు అని ముగ్గురు ఉంటారు. తక్షకుడు అంటే శిల్పాలు చెక్కేవారు, వర్ధకులు అంటే దాన్ని గుర్తీకరించి డ్రాయింగ్ వేసేవారు, సూత్రధారులు అంటే సూత్ర విన్యాసం చేసేవాడు అనమాట.
ఈ విధంగా ఈ ముగ్గురిని మెయింటైన్ చేసే జ్ఞానం స్థపతికి ఉండాలి. అంటే స్థపతికి ఈ 3 పనులు తెలిసి ఉంటాయి. ఈ ఈ పనిని వినిమయం చేస్తూ పంచుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం జోడించే పని స్థపతి చేస్తారనమాట. అంటే ఈ దేవాలయ నిర్మాణానికి మొత్తం ఆ బాధ్యత వహించేది స్థపతి. ఆయన ఏంటంటే అన్ని సర్వశాస్త్ర కోవిదులై ఉండాలి, తర్వాత నిత్య కర్మానుష్ఠాన పరుడై ఉండాలి. అంటే నిత్య సంధ్యావందనము అగ్నిహోత్రము చేస్తూ ఈ దేవాలయానికి విధి విధానాల సహితం అంటే ప్రారంభం నుంచి శిలా సంగ్రహం నుంచి మళ్ళీ ప్రతిష్టాపన వరకు ఆ వైదిక ఆచరణలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వహించగలిగిన వాడే స్థపతి. అంటే కేవలం ఇప్పుడు దేవాలయాన్ని ఒక శక్తి కేంద్రంగా మార్చి ఒక ప్రధాన వ్యక్తి స్థపతి అనుకోవాలి. మీరు చెప్పినట్టు ఇవన్నీ నియమాలు పాటిస్తేనే ఆ దేవాలయాన్ని ఒక శక్తి కేంద్రంగా మార్చే శక్తి ఆయనకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు దేవాలయంలో ఆ పరమాత్మ యొక్క శక్తి ఏ విధంగా ఆవాహన చేయాలి, దానికి ఎటువంటి చర్యలు అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఎటువంటి నియమ నిబంధనలతో పనిచేయాలి, దానికి శాస్త్రాధారం ప్రకారంగా శిల్పశాస్త్రం ఏవైతే చెప్పిందో దాని ప్రకారం అనుసరిస్తూ చేసే దేవాలయాలే శక్తి కేంద్రాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న దేవాలయాలకు వెళ్తుంటే ఆ ఫీల్డ్ ఈ పురాతనమైనటువంటి వాస్తు అంటే శిల్పశాస్త్ర అనుసారంగా జరగట్లేదు పనులు. దానికి వాల్యూ ఇవ్వట్లేదు. దానికి ఎవరు కారణమో అది ప్రజలు తెలుసుకోవాల్సి వస్తుంది. మాకు తెలిసింది చెప్పినా అడిగినా మేము చెప్తాం కానీ ఇది చెప్పే వేదిక కాదు ఇది. కాబట్టి అవన్నీ దానికి కాంట్రవర్సీకి వెళ్లకుండా మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దేవాలయం శక్తి కేంద్రాలుగా అవ్వాలంటే ఈ శిల్పశాస్త్రం ప్రకారము శిల్పాగం ప్రకారం ఏవైతే చర్యలు అంటే మన క్రమ పద్ధతి ఇచ్చారో దాన్ని అనుసరిస్తూ చేసే విధానంగా మనం ఇప్పుడు కొత్తగా దేవస్థానం కట్టినా కూడా మన పురాతన దేవాలయం లాంటి శక్తి కేంద్రంగా ఇప్పుడు మళ్ళీ తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. చూసిన అంత వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఎన్నో గంటలు వేచి ఉండి అక్కడ ఒక్క సెకండ్ దర్శనంకి తృప్తి పడుతుంటారు. ఎందుకంటే అక్కడ ఆ శక్తి కేంద్రం ఉంది. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ స్వామిని చూసిన వెంటనే ఆ పరమాత్మ ఎనర్జీ తన బాడీకి కనెక్ట్ అవుతుంది. అందుకే అదే విధంగా తిరువన్నమల అనుకోండి, ఇతరత్ర బృహదేశ్వర ఆలయం ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన పూరి అనుకోండి, ఇవన్నీ కూడా ఏంటంటే శక్తి కేంద్రాలుగా ఉన్నాయి. ఎందుకంటే పురాతన పద్ధతిలో అంటే పురాతన పద్ధతి అంటే ఏం లేదు, శిల్పశాస్త్రాన్ని ఇప్పటికీ శిల్పశాస్త్రాన్ని మేము అధ్యయనం చేసాము, మేము బోధిస్తున్నాం. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు దొరకట్లే. ఇప్పుడు అంతా ఒక రాజకీయ కోరంగా ఒక కుట్రపరంగా మన సనాతన ధర్మాన్ని అణిచివేసే ప్రయత్నాల్లో ఒక భాగంగా ఈ దేవాలయ నిర్మాణాన్ని కూడా శాస్త్ర విధానంగా చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి అనేది నా యొక్క అభియోగం కూడా. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో అర్థం పర్థం తెలుసుకున్న వాళ్ళకే హైలైట్ చేసే ఒక విధానం అయితే కనిపిస్తుంది. కనుక దీన్ని ప్రభుత్వాలు తర్వాత పెద్దలు మన సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ఈ ఎవరైతే శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేశారో అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే దాని శక్తి కేంద్రాలుగా నిరూపించే సామర్థ్యం ఇప్పటికీ ఉందని చెప్పి నిరూపిస్తాను నేను. రైట్, ఒకసారి షట్చక్రాల గురించి మనం మాట్లాడదాము శర్మ గారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఈమని శివనాగరెడ్డి గారు శిల్పశాస్త్ర పండితులు, శిల్పశాస్త్ర ఉపన్యాసకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం. శివనాగరెడ్డి గారు, అసలు శిల్పి అంటే ఒక రాయిని దేవుణ్ణి చేసి ఆ శిల్పి దేవుడిగా మలిచి దాన్ని చూసుకునే అదృష్టాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు. కానీ అంత శక్తి కేంద్రాలుగా ఇప్పుడు ఉన్నాయా? మీరు కూడా శిల్పశాస్త్ర పండితులు, నిపుణులు, ఉపన్యాసకులు కూడా ఉన్నారు కదా. ఏంటి అసలు శిల్పశాస్త్రం గురించి ఏం చెప్తారు? మనం ఆ రాయిలో దేవుణ్ణి చూసుకుంటాం కదా, ఆ శక్తి కేంద్రాలు అనేవి ఇప్పటివరకు ఎన్నెన్ని ఉన్నాయి? ఇప్పుడు శర్మ గారు చెప్పారు, తిరుపతిలో దేవుణ్ణి చూడడానికి ఒక్క క్షణం అలా చూపిస్తేనే మనం ఎంతో తన్మయత్వం పొందుతూ ఉంటాం కదా. అలా ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడున్న ఈ శిల్ప దేవుళ్ళు అనేది ఉందా? కనిపిస్తాయా మనకి? అందరికీ నమస్కారం. ఇద్దరు ప్రముఖులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు ఈ శాస్త్రానికి సంబంధించి విపరీతమైన పరిశోధన చేసి ఉన్నారు ఇప్పటికే. వారితో పాటు నాకు కూడా అవకాశం కల్పించడం మహద్భాగ్యం. అయితే ఈ సందర్భంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేహాన్ని దేవాలయంగా పోల్చారు. మనకి ఉపనిషత్తుల్లోనే ఉందన్నమాట. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని. ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు అని. దాని అర్థం ఏమిటంటే, మీ దేహమే దేవాలయం, దాంట్లో వివిధ విభాగాలే దేవాలయం, ఉన్నతంగా మీరు చూస్తే కనిపించే భాగాలు అని. దాని అర్థం ఇలా ఎందుకు చెప్పారు అని అంటే, ఎవరైనా సరే ఒక భక్తుడు లేక ఒక
ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వ్యక్తికి ఒక కేంద్రం కావాలి. ఆ కేంద్రమే ఆలయం. ఆలయం అంటే ఆత్మ లయం అయ్యే చోటు. లయం అంటే పూర్తిగా లయం కావటం కాదు మోక్షం తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న కాలంలోనే. ఈ నేపథ్యంలో ఆలయానికి ఒక విధి విధానాలు, ఆలయంలో మళ్ళీ మూలమూర్తిని ప్రతిష్ఠించటం అనేటువంటి విధానాల్ని, అంటే కర్షణాది ప్రతిష్టాంతం ఆలయ నిర్మాణాన్ని గురించి, అలాగే ప్రతిష్టకు సంబంధించిన శిల్పాలను తయారు చేయటానికి మనకేమవుతుందంటే శిలా సంగ్రహణం అంటాం మనం. విగ్రహాలు రకరకాలు ఉంటాయి, కానీ వాటిల్లో శ్రేష్టంగా ఆలయంలో గర్భగృహంలో ప్రతిష్ఠించేదాన్ని మూలమూర్తి ద్రోభేరం అంటాం మనం. అది ఆ ద్రోభేరాన్ని మీకు చాలా కొన్ని చోట్ల మృణ్మయ బేరం, మట్టి బేరం కూడా ఉంది. మరికొన్ని చోట్ల దారు విగ్రహం అంటే కొయ్య బొమ్మ కూడా ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఇతర వాటిలో కూడా ఉంది, ఇతర ధాతువుల్లో కూడా. కానీ ప్రధానంగా 99% మనకు ఆలయాల్లో కేవలం రాతిలో మలచిన విగ్రహం మాత్రమే ఉంటుంది. దీనికి మేము ఏం చేస్తామంటే శిల్పులం, మేము విశ్వకర్మల దగ్గర తయారయ్యాం, వారి దగ్గర శిక్షణ పొందాం. వారి యొక్క అనుగ్రహంతో అనేక విషయాల్లో తర్ఫీదు పొంది ఆ తర్వాత క్వాలిఫైడ్ అని అన్న తర్వాత మాత్రమే ఇలా సమాజంలోకి వచ్చి ఆలయ నిర్మాణం, జీర్ణోద్ధరణ, ప్రతిష్ట, పునఃప్రతిష్ట ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తున్నాం. మీరన్నట్టుగానే ఆలయంలో నిజంగా దైవత్వం ఆ శిల్పం ద్వారా వస్తుందా అన్న పాయింట్. దానికోసంగా 3 విషయాలను తెలుసుకోవాలి. ఏమిటంటే అమ్మా, శిలను సంగ్రహణం అంటే ముందు ఆలయంలో సరే ఆలయ నిర్మాణానికి ఒకటి శిలల్లో 3 రకాలు ఉంటాయి. పుం స్త్రీ నపుంసక చేతి శిలా త్రివిధం భవేత్ అని. అంటే శిలలు 3 రకాలు. ఏమిటవి? పుం అంటే పురుష లక్షణాలు కలిగిన, పురుష లక్షణం అంటే మరీ ఇట్లా మగవాళ్ల మాదిరిగా ఆడవాళ్ల మాదిరిగా కాదు అని అర్థం. దానిలో ఉండే శక్తి, మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ అంటాం కదా, దాన్ని బట్టి తర్వాత అణువును బట్టి అలా విభజించారు మన పెద్దలు. 32 మంది శిల్పశాస్త్రవేత్తలు మనకు 32 శిల్ప గ్రంథాలు అందించారు కదా. వాళ్ళంతా ప్రతి గ్రంథంలోనూ ఉన్నటువంటి విషయం. దాంట్లో ఏమంటారు? పుంశిల, స్త్రీశిల, నపుంసక శిల. ఇదిగో ఈ శిలల్లో ఏమవుతుందంటే పుంశిల మూల విగ్రహాలకు మాత్రమే పనికొస్తుందని, స్త్రీశిల 2 అంటే దాన్ని ఎలా నిర్ణయించాలంటే కూడా సౌండ్ ని బట్టి, ఓం అనే శబ్దం వచ్చిందంటే సుత్తి పెట్టి ఉలి పెట్టి కొట్టంగానే అది పురుష శిల అని, ఆ ఓం శబ్దంలో కొంచెం టోన్ డౌన్ అయి మనకు వినిపిస్తే స్త్రీశిల అని, ఆ తర్వాత సత్తు శబ్దం వస్తే దాన్ని నపుంసక శిల అని అంటాం. పురుష శిలలను ఆలయ మూల మూర్తులకు, స్త్రీ శిలలను ద్వారబంధాలు, స్తంభాలు, కప్పులు మొదలైనటువంటి 2వ రక ప్రాధాన్యత కలిగిన ఆలయ వర్గాలకు. 3వ రకం సత్తుగా ఉంటుంది కదా, ప్రకారం కొడలు, నేల పలుపురాళ్ళు, ఆ తర్వాత కప్పురాళ్ళు, వీటికి వాడమని చెప్పారమ్మా. దీంతో పాటు ఇక అసలు పాయింట్కి వద్దాం. మనం ఈ శిలా సంగ్రహణ తర్వాత శివనాగిరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఆ శిల్పి ఆ శిలను చెక్కేటప్పుడు ఆ సౌండ్ శృతితో మనం కొడతారని చెప్పారు కదా, ఆ సౌండ్ ని బట్టి దాన్ని ఎలా తయారు చేయాలనేది ఆ శిల్పి డిసైడ్ చేసుకుంటాడా? ఎలా తయారు చేయాలనేది కాదు, దానికి అది ఏ రకమైన శిల అని ముందు తెలుసుకుంటాడు. మాత్రమే ఇలా ఉలితో కొట్టి శబ్దాన్ని విని దాన్ని నిర్ణయిస్తాడు. దాన్ని మాత్రమే సేకరిస్తాడు, లేదంటే సేకరించడు. కానీ అది తెలుసుకోవాలన్నా కూడా చాలా విశిష్టత కావాలి కదా, ఆయనకు కూడా చాలా నేర్చుకోవాలి, ప్రావీణ్యం పొందాలి దాంట్లో కూడా. ఇప్పటికి కూడా ఇంతకు ముందు 2 స్వాములు చెప్పినట్లుగా ఇప్పటికి కూడా ఈ విధానాన్ని నిక్కచ్చిగా శిల్పులందరూ అటు ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోనూ ఆచరిస్తున్నారు. అయితే అసలు పాయింట్కి వద్దాం. విగ్రహాన్ని ఎప్పుడైతే మనం ఇదిగో నాకు శివుడు మీకు తెలుసు కదా, సకలం నిష్కలం విగ్రహాలు 3 రకాలుగా ఉంటాయి. ఏమిటది? సకలం షోడశకల సమన్వితం సకలం, 16 లక్షణాలన్నీ విగ్రహం మూలమూర్తిలో మనిషి ఆకారంలోనే విష్ణుమూర్తి అలా వైకుంఠ నారాయణుడు కూర్చున్నాడంటే ఆయన హాయిగా సుఖాసనంలో కూర్చుని ఉంటాడు. చేతిలో గద, ఇంకో చేతిలో అభయం, మరో 2 చేతుల్లో శంకు చక్రాలు, పైన మళ్ళీ ఆదిశేషుడు. ఇది లక్షణం. అవునక ఇలా చెయ్యాలి అంటే
ఆయనకి ప్రతిమ లక్షణ శాస్త్రం తెలియాలి. ప్రతిమ లక్షణ శాస్త్రం తెలిస్తే సరిపోదు, ప్రతిమ మానశాస్త్రం తెలియాలి. ఏమిటి ప్రతిమ మానశాస్త్రం? ఇందాక స్వామివారు చెప్పారే సూత్రగ్రాహి అని. అంటే మధ్యలో మాకు బ్రహ్మసూత్రం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ స్థన సూత్రాలు ఉంటాయి, అటు ఇటు స్థానం, ఆ తర్వాత వచ్చేసరికి బాహు సూత్రాలు ఉంటాయి, పార్శ్వ సూత్రం ఉంటుంది, ఇలా ఏకాదశ సూత్రాలు ఉంటాయమ్మా. ఒక్కొక్క విగ్రహానికి వేయాలంటే డ్రాయింగ్ లో తెలుస్తాయి. మేము అలా నేర్చుకుంటాం, మాకు అయ్యేవాళ్ళు అలా నేర్పుతారు. అది అలా రాసుకోవాలి. ఎన్ని సార్లు చెక్కితే ఓ శిల్పం, ఎన్ని సార్లు చెబితే ఓ కవిత అని సినారే చెప్పాడు, గుర్తుంది కదా మీకు? మేము ఒక విగ్రహాన్ని రాయి తీసుకున్న దగ్గర నుంచి 100 సార్లు దాని మీద రాస్తాం, కిందకి వెళ్తాం, మళ్ళీ రాస్తాం, మళ్ళీ కిందకి. ఎందుకంటే సరిపోతుంది కదా. ఒకసారి రాసి కొంచెం తీర్చిదిద్దగానే మునుపటి డ్రాయింగ్ ఉండదు దాని మీద. మళ్ళీ చెప్పుకుంటాం. మాకు చేతులు ఎప్పుడు ఈ అంగుళాల పొల్ల ఎప్పుడు ఉంటుంది. ఏది ఏ అంగుళం ముఖ ప్రమాణంతో తీసుకునే తాళ ప్రమాణం ఉంటుంది, దాంతో తయారు చేస్తాం. అయితే సర్వలక్షణ సమన్వితంగా తయారైనటువంటి ఈ అద్వితీయమైన విగ్రహం. మళ్ళీ ఈ విగ్రహాలు 3 రకాలు ఉంటాయి. ఒకటేమిటి? 3 దేవతామూర్తులే. ఒకటి చిత్రం, చిత్రార్థం, చిత్రాభాసమితి త్రివిధం ప్రతిమా భవేత్. 3 రకాలు ఉంటాయి. దాన్ని ప్రతిమ అంటే నిజమైన శిల్పం. కానీ గోడ మీద పోసిన బొమ్మని చిన్న డ్రాయింగ్ వేసి గోడ మీద వేసుకుంటామే, దాన్ని చిత్రాభాసం అంటారు. చిత్రార్థం అంటే గోడ నుంచి కొంచెం మాత్రమే ముందుకు వస్తుంది. అలా కాకుండా విడిగా పీఠం మీద ప్రస్తుత ఆలయాల్లో ప్రతిష్ఠించిన మూలమూర్తిని మనం ఎప్పుడైనా సందర్శించినప్పుడు, తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం ఎదురుగా పోయి సందర్శిస్తే ఆలయం యొక్క గర్భగోడ నుంచి వెనక్కుంటుంది. వెనక 8వ భాగంలో మాత్రమే గర్భార్థం దశపథం కృత్వాన్ భాగ మధ్యేన శంకరం నవాంశం బ్రహ్మస్థానం అష్టాంశం విష్ణుముచ్యతే. అంటే గర్భ గృహాన్ని సగం చేసి సగం నుంచి 9వ భాగం కాకుండా 8వ భాగంలో ఈయన్ని పెట్టారు. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. అలా మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా శాస్త్ర ప్రమాణంగా ప్రతిమా లక్షణం, ప్రతిమ మానశాస్త్రం, ఈ రెండింటినీ అనుకున్నటువంటి అనుభవజ్ఞుడైన స్థపతిసే తీర్చిదిద్దబడిన. ఇక్కడ స్థపతి అంటే ఇందాక స్వామి గారు వివరాలు ఇచ్చారు. ఏమిటది? స్థపతీనాం స్థాపనార్హస్య సర్వశాస్త్ర విశారద నా హీనాంగో అతిరిక్తాంగో ధార్మికస్తు దయాపరః గణితజ్ఞ పురాణజ్ఞ వాస్తు విద్యాబ్దపారగాన్. అదిగో అన్ని గుణాలు ఉన్నటువంటి ఒక విశేషత కలిగిన శిల్పి లేక స్థపతి చెక్కి ధ్యానంలో ఏమంటాడు తెలుసా? శిల్పినాం శిలాపుత్ర అన్నాడు. ఏమిటో తెలుసా? శిల్పి యొక్క ఆ శిల్పి శిలకు పుత్రుడుగా భావించుకుంటా. అంటే ఎప్పుడు తల్లిలా శిలను గౌరవిస్తాడట. అదిగో అలా గౌరవించి తాను చెక్కినప్పుడు ఒక యోగిగా మారతాడట. ఏ రోజు నుంచి అయితే శిల్పాన్ని చెక్కుతాడో ఆ రోజు నుంచి ఆ మూలమూర్తి రూపాన్ని తన మనసులో నిక్షిప్తం చేసుకొని ధ్యానం ద్వారా, యోగం ద్వారా ఆ మూర్తుల అలాగే చెక్కటాన్ని శిల్పం అంటాం మనం. అదిగో అలా చెక్కి ఆ తర్వాత మన ప్రతిష్టా కార్యక్రమం అయితే 18 అష్టాదశ క్రియలు ఉంటాయి ప్రతిష్టలో. అదిగో ఆ ప్రతిష్టా క్రమం చేసి మనం ఇందాక మీరు షట్ చక్రాలు ఉన్నారే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నిక్షిప్తం చేసినటువంటి ఈ విగ్రహంలో దైవత్వం ఉట్టిపడుతుంది. మీరన్న ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు నాగిరెడ్డి గారు. రైట్, మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీదేవి. మస్తాన్ గారు, దేవాలయాలు అంటే ఏంటి అసలు? దేవాలయాలు అత్యంత శక్తివంతమైన విషయాన్ని ఇద్దరు కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ శ్రీనివాసాచారి గారు కూడా చాలా బాగా వివరించారు. దేవాలయాల ప్రతిష్టాపనలో శిల్ప పాత్ర అసలు ఎంత ప్రాముఖ్యత కలిగింది, ఎంత ప్రావీణ్యత కలిగి ఉంటే ఆ శిల్పి దాన్ని తయారు చేసుకుని శివనాగిరెడ్డి గారు చాలా అద్భుతంగా దాని గురించి వివరించారు. ఆ రూపాన్ని ఆయనలో ఊహించుకొని ఇది ఇలా రావాలి, ఈ శిల ఇలా చెక్కాలి, ఇలా అయితేనే బయటకు వస్తుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. కానీ అప్పుడున్న శిల్పులకి ఇప్పుడున్న శిల్పులకి అసలు తేడా ఏంటంటారు? అంటే అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? మనం కూడా దేవాలయాల్లో చూస్తూ ఉన్నాం కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, నాకంటే ఎక్కువ సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు గురువులుగా ఉంటారు. సో నాకు తెలిసిన సమాచారాన్ని నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకంటే ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ తెలిసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మన సనాతన ధర్మంలో ఏంటంటే దేవాలయాలు కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాం. సాక్షాత్తు భగవంతుడే ఈ యొక్క ఆలయాల నిర్మాణం కానీ, ఆలయాలకు సంబంధించి ఏ విధంగా ఉత్సవాలు చేయాలని కానీ, అర్చన దేవుడికి అర్చన ఏ విధంగా చేయాలని కానీ
ఇవన్నీ కూడా ఆయనే మహర్షులకి ఉపదేశించాడు. భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే మహర్షులకు ఉపదేశించాడు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఆ మహర్షులు అంటే భగవంతుడు కాశ్యపునికి శిల్పాశాస్త్రాన్ని ఉపదేశించాడు అనేది కాశ్యప శిల్పాశాస్త్రం చెప్తాం. సో ఈ శిల్పాశాస్త్రాలన్నింటినీ కలిపి స్థాపత్య వేదం అంటారనేది కూడా మనకి పురాణాల్లో చెప్తాం. సో పరమేశ్వరుని ద్వారా శివాగమాలు, అదేవిధంగా మహావిష్ణువు ద్వారా వైష్ణవాగమాలు, అదేవిధంగా శక్తి నుంచి శాఖ్యాగామాలు బోధన జరిగిందనేది మనకి సమాచారాన్ని బట్టి మనం చెప్పచ్చు. సో ఇవన్నీ ఏంటంటే స్థపతి అంటే దేవాలయాలు కానీ, లేకపోతే ఒక దేవాలయాలనే కాదు, నగరాలు కానీ, రాజకోటలు కానీ, ఇవన్నిటిని కూడా నిర్మించాలంటే కూడా స్థపతి అవసరం. ఇప్పుడంటే మనకి ఎక్స్టెన్షన్ వెళ్ళిపోతా ఉన్నాయి నగరాలు కానీ. గతంలో రాజమందిరాలు, రాజకోటలు, గ్రామాలు, ఒక ఊరిని నిర్మించాలన్నా కూడా వీళ్ళందరూ కూడా వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా పాటించేవారు. సో దేవాలయాలు వాటిలో కొద్ది ప్రత్యేకం. శివాలయాల్లో ఏ విధంగా నంది ఉంటారు, అదేవిధంగా వైష్ణవాలయాల్లో అయితే ఏ విధంగా ముందు భాగంలో ఎవరు ఉంటారు, ద్వారపాలకులు ఎక్కడ ఉంటారు. సో అదేవిధంగా గర్భగృహంలో ఏ విధంగా ఉండాలి, అంతరాలయం ఏంటి, ముఖమండపం ఏంటి, మహామండపం ఏంటి, గోపురం ఏంటి, ఏ ఆలయాలకి ఎన్ని ప్రాకారాలు ఉండాలి, ఎక్కడ ధ్వజస్తంభం ఉండాలి, ఆ ధ్వజస్తంభానికి ఉపయోగించే కలప ఎక్కడి నుంచి తేవాలి, దానికి ఎలాంటి పూజలు చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఈ స్థపతి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆయన యొక్క అంటే స్థపతి అంటే మామూలు సాధారణ వ్యక్తి కాదండి. ఆయన అన్నిటినీ జయించే విధంగా ఉండాలి. తర్వాత 64 కళల్లో అన్ని కళల్లో ఆయన ప్రావీణ్యం కూడా ఉండాలనేది కూడా చెప్తుంది. జ్యోతిష్యం కావచ్చు, తత్వశాస్త్రం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, అదేవిధంగా ఇతరుల పట్ల ద్వేషభావం కానీ, అసూయ కానీ లేకుండా ఆధ్యాత్మికత ఉండేలాగా ఎవరు ఏ ధర్మాన్ని అడిగినా కూడా అవి తీర్చగలిగే స్థితిలో ఆయన ఉండటం. అదేవిధంగా ఇందాక మన మోహన్ రావు శర్మ గారు చెప్పారు, అదే ఈ సపతితో పాటు వర్ధకి, ఇతను ఏంటంటే యంత్రకళలో ప్రావీణ్యుడై ఉండాలనేది ఆయన వర్ధకి అని పిలుస్తారు. విగ్రహ నైపుణ్యం కానీ దాన్ని వృద్ధి చేసేవాళ్ళు కానీ. అదేవిధంగా తక్షకుడు, ఆయన రేఖాశాస్త్రంలో నేర్పరై ఉండాలి. వాళ్ళు కూడా ఈ ఆలయ నిర్మాణాల్లో కీలకమైన పాత్ర వహిస్తారు. అదేవిధంగా సూత్రగ్రాహి అంటారు. ఇతను సూత్రాలతో విగ్రహాలు కొలతలు, ఎంత కొలత ఉండాలి ఏంటి, ఇతను ఏ విధంగా చేయాలి, ఇతను గణితంలో ప్రావీణ్యత ఉండాలి. అంటే ఏదో విగ్రహం తీసుకొచ్చేసేసి ఒక చెక్కటం దాన్ని ఒక ఆకారంలో తయారు చేయటం కాదు. అక్కడ అసలు రాయి ఎంపిక దగ్గర నుంచి, శిల్పం ఎంపిక దగ్గర నుంచి వెనక వైపు అదే వెనక వైపు మామూలుగా ఉండాలంటే అలాగా, వెనక వైపు కూడా ఒక విగ్రహం లాగా మలచాలంటే. సో ఇలాంటివన్నీ కూడా ఈ స్థపతి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో ఇప్పుడు మీరంటున్న అప్పటి దేవాలయాలు ఎందుకు అంత వందల వేల ఏళ్ళున్నా కూడా ఎందుకు అక్కడ భక్తులు నిత్యం ఆరాధన చేస్తా ఉన్నారు, ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఎందుకంటే ఏ దేవాలయం కూడా దేవాలయం నిర్మించగానే అక్కడికి భక్తులు వేలాదిగా రారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిత్యం లక్షలాది మంది వస్తున్నారంటే అక్కడ ఆ విగ్రహాన్ని ఆవాహన చేయటం కానీ, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయటం కానీ, దానికి సంబంధించి ప్రాకారాలు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక దేవాలయాలు అన్నిటికీ వెళ్ళినా అక్కడికి సందర్శించడం ద్వారా అక్కడ ఉన్న ఆ తరంగాలు, ఆ యొక్క ఆధ్యాత్మిక తరంగాలు, శక్తి తరంగాలు మన శరీరంలో ప్రవేశించడం ద్వారా సో మనకు కూడా ఒక తెలియని అనుభూతి, తన్మయత్వం చెందుతాం. మనకు కూడా మన కుటుంబాలకి మేలు జరుగుతుంది అనేది విశ్వాసం. సో అది మనం ఒక దేవాలయాన్ని సందర్శించగానే ఏదో ఇప్పుడు భాషలో చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తా ఉంటాయి అంటారు. సో అలాగా మనం ఆ దేవుణ్ణి దర్శించి ఆయన్ని ప్రార్థించగానే మనకు కలిగే అనుభూతి ఏంటని. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకు వద్దాం. గతంలో స్థపతులకి ఒక దేవాలయంలో దేవుడికి ఏ విధమైన ఆరాధన ఉంటుందో ఒక గురువుగా భావించి ఆయనంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా భావించేవాళ్ళు. ఆ స్థపతిని కూడా ఆరాధించేవాళ్ళు. ఈయన వల్లే ఈ యొక్క దేవాలయం కట్టబడింది, ఈయన వల్లే ఈ విధంగా ఇదంతా ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆ దాన్ని అసలు వృత్తిగా స్వీకరించే వాళ్ళు ఇప్పుడు శివనాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని మనం పిలవగలం చెప్పండి. శివనాగిరెడ్డి గారికి మొత్తం అసలు దేవాలయాలు ఏంటి. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకోటి కూడా చెప్పాలి శ్రీదేవి గారు. యాక్చువల్ గా ఏంటంటే ఈ దేవాలయాలు నేను ఇందాక చెప్పాను, దేవాలయాలనే కాదు, నగరాలు కానీ, రాజకోటలు కానీ, రాజమందిరాలు కానీ,
లేకపోతే రాజులు ఏదైతే ప్రజలతో కలిసి ఉంటారో ఆ ప్రాకారాలు కానీ ఇవన్నీ కూడా స్థపతి నిర్మాణంలోనే, స్థపతి డైరెక్షన్ లోనే జరిగేవి. సో మనకేంటంటే గ్రామ దేవాలయాలు ఉంటాయి, అదే విధంగా శిష్ట దేవతాలయాలు. ఇవన్నీ కూడా అంటే గ్రామ దేవత అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు గ్రామాల్లో మాకు గుంటూరులో అయితే అంకమ్మ తల్లి అంటారు. అదే విధంగా తెలంగాణలో చూసిన ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, ఇవన్నీ చిన్న గుడులు గ్రామ దేవతలు అంటారు. వీటికి కూడా ఆలయాలు కట్టారు. ఇప్పుడు అదే విధంగా ఈ నేను చెప్పిన శిష్ట దేవతాలయాలు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, విఘ్నేశ్వరుడు, ఈ దేవతలందరికీ షోడోపచారాలు ఏ విధంగా పూజలు, వాళ్ళకి ఏ విధమైన పూజలు చేయాలి, అర్చనలు చేయాలి. ఒకవేళ అక్కడి నుంచి మార్చాల్సి వస్తే ఆ దేవతామూర్తుల్ని అక్కడి నుంచి మార్చాల్సి వస్తే ఎలాంటి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం మనకు నియమాలు అలా ఇవన్నీ కూడా చేయాలి. ఏదో రోడ్డు కట్టడం వస్తుంది కదా అని చెప్పేసి దేవుణ్ణి తీసుకుని వెళ్ళి వేరే చోట ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళి పెడతాం కాదు. అవన్నీ కూడా అరిష్టాలు జరుగుతాయి ఆ యొక్క రాష్ట్రానికి కానీ, ఆ యొక్క గ్రామానికి కానీ, ఆ యొక్క పట్టణానికి కానీ. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ఇవన్నీ కూడా స్థపతి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. స్థపతికి అంత ప్రాధాన్యత ఉందనేది నేను చెప్తాను. రైట్. అసలు షట్చక్రాలు అంటే ఏంటి, ఒక్కొక్క షట్చక్రం అనేది ఏం చెబుతుంది, మోహన్ రావు గారి చేత మనం తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. ఎక్కడ కొన్న బంగారం అయినా జాయ్ ఆలుకాస్ లో అమ్మేటప్పుడు బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా జాయ్ ఆలుకాసే బెస్ట్. షేర్ బజార్ లో నిలబడాలంటే, స్టాక్ మార్కెట్ లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, మనీ పోకుండా డబ్బులు అవ్వాలంటే కరెక్ట్ గైడ్ కావాలి. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఎనలిస్టు మెకా వెంకట్ సలహాలు సూచనల కొరకు సంప్రదించాల్సిన నంబర్ 9121299962, 9121299945. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:30 మీ బిజినెస్ ప్రైమ్ టైంలో. తాకట్టు పెట్టడం కంటే నగలు అమ్మేయడమే మంచిది. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గుతుంది, కానీ మిగిలిన టెన్షన్లు మొదలవుతాయి. ఎక్కడ కొన్న బంగారం అయినా జాయ్ ఆలుకాస్ లో అమ్మేటప్పుడు బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా జాయ్ ఆలుకాసే బెస్ట్. తాకట్టు పెట్టడం కన్నా బంగారం అమ్మేయడమే మంచిది కదా. వెల్కమ్ బ్యాక్. శర్మ గారు షట్చక్రాలు అంటే మన శరీరంలో ఉన్న 6 చక్రాలు, 6 ప్రధాన శక్తి కేంద్రాలు అని అంటుంటారు. అయితే ఇప్పుడు దీంట్లో యోగ, తంత్ర, ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి అంటుంటారు కదా. అయితే ఈ 6 షట్చక్రాల్లో ఒక్కొక్క శక్తి కేంద్రం అనేది అసలు ఏం తెలియజేస్తారా? మనం ఒకసారి స్క్రీన్ పైన అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కూడా ఒకసారి మాట్లాడండి. మీరు క్రమంగా 1వ నెంబర్ నుంచి చెప్పండి. ఏంటంటే అది కొంచెం జూమ్ చేసి పెట్టండి, డ్రాయింగ్ జూమ్ చేసి పెట్టండి కొద్దిగా. చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక శృతి వాక్యం చెప్పుకోవాలి. అది శిల్పరత్నం అనే గ్రంథంలో ఉంది. గర్భగృహంతో దేవస్య శరీరం ఇది స్మృతం ప్రతిమ జీవముచ్యతే అంటారు. ఈ గర్భగృహం ఏదైతే ఉందో ఆ భగవంతుడి యొక్క శరీరం అన్నమాట. భగవంతుడు ఎవరు? ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ 2 విధాలుగా విభజించారు. ఒకటి ప్రాసాద పురుషుడు, వాస్తు పురుషుడు అనే 2 విధాలుగా మనల్ని భగవంతుడిని వాస్తు పురుషుడుగా అంటారు, ప్రసాద పురుషుడుగా అంటారు. ఈ రెండుని భరించే అంటే ఒక విశ్వకర్మ పరమాత్మ యొక్క స్వరూపాలుగా శిల్పశాస్త్రం చెప్తుంది. మనకి ఇక్కడ శిల్పం గురించి, దేవాలయం గురించి మాట్లాడుకున్నప్పుడు శిల్పశాస్త్రాల ప్రమాణంగా తీసుకుంటాం కనుక అక్కడ విశ్వకర్మ ఈ ప్రాసాద పురుషుడు, వాస్తు పురుషుడుగా మనం అక్కడ వర్ణించబడింది. కాబట్టి ఇక్కడ గర్భగృహంతో దేవస్య శరీరం ఇది స్మృతం ప్రతిమ జీవముచ్యతే అని శిల్పరత్నం చెప్పిన దాని ప్రకారము ఈ దేవుడి యొక్క భగవంతుడి యొక్క శరీరమే గర్భగృహం అంటే ఆ దేవాలయం. తర్వాత దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తజేద్యజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయతి, ఇది స్కందోపనిషత్తులో ఉంది. తర్వాత శిల్పాగమంలో కూడా ఉంది. అంటే ఈ దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహమే దేవాలయము అని. తర్వాత జీవ దేవ సనాతన, ఈ జీవుడే ఆ గర్భగుండంలో ఉండే సనాతనుడు అయినటువంటి పరమాత్మని. ఈ యొక్క ఈ జ్ఞానమే ఆ నిర్మల సోహానం అనే, సోహం అంటే నేనే భగవంతుడు అనే వర్డ్ అనమాట. అదే విధంగా
ఆ విధంగా భావైన పూజిత ఆ విధంగా పూజింపబడుతూ ఉందని చెప్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన ఇది ప్రాసాద పురుషుడు అంటారండి. ఆ విశ్వకర్మ యొక్క రూపం రెండు భుజాలతో ఆ కిరీటంతో ఉన్నటువంటి అది విగ్రహం అంటే చిత్రం అయితే కనిపిస్తుంది. ఆ పక్కనే గర్భాలయం కనిపిస్తుంది. ఈ గర్భాలయం ఇక్కడ ఆ చిత్రంలో దాని కింద షడాధార ప్రతిష్ట ముందే చెప్తాను. ఆ గర్భగృహం అది అధిష్టానం కనిపిస్తుంది. ఉపపీఠం కింద ఆ షడాధార ప్రతిష్ఠా విధానం అని ఒక 7 అడుగుల లోతు వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఆ విగ్రహం కొంచెం కిందకి దించినట్లయితే కొంచెం అంటే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి డ్రాయింగ్ వేయాలి. అలా వేసుకుంటే అక్కడ షడాధార ప్రతిష్టాపన కింద అంటే ఆధారంలో ఆధార శిల్పం ఉంటుంది. అక్కడ భగవంతుడి పాదాలు ఉంటాయి. దాని తర్వాత నిధుకుంభము, సుధాపూర్ణము ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత అక్కడ మేడ్రమూలకి వచ్చేసరికి ఆ షడాధార ప్రతిష్టాపన అంశం అంతా పూర్తి అవుతుంది. అక్కడ గర్భాలయం వచ్చేసరికి ఆ పరమాత్మ యొక్క గర్భం వచ్చేసరికి అది ఏదైతే దేవాలయం ఉంటుందో ఆ దేవాలయం యొక్క గర్భమే కరెక్ట్ గా భగవంతుడి యొక్క గర్భంకి సరిపోతుంది అన్నమాట. దాని తర్వాత అక్కడ భుజాలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ భుజాలు ఆ దేవాలయం యొక్క ప్రస్తరంగా మనం భావించుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత కంఠము, ఆ కంఠమే భగవంతుడి కంఠము. తర్వాత ఆ ముఖం ఏదైతే ఉందో అది శిఖరం. తర్వాత నాసాపుటం అంటే నాసి కుడ్యం అంటారు దాన్ని, అదే నాసాపుటము. దాని తర్వాత ఈ ఉష్ణీషం అంటే అక్కడ పద్మలు ఉన్నాయి. అంటే నాసాపుటం మహానాసి పైన గేట్లు వస్తాయి. గేట్లు అంటే గేట్ల కదా ఒక చిత్ర విన్యాసం. అది కూడా మనకి శిల్ప విన్యాసమే. అది ఉష్ణీషం కింద వస్తుంది. దాని తర్వాత పైన స్తూపి అని మనం పూర్ణ కలశం పెట్టుకుంటాం. ఆ పూర్ణ కలశమే ఆ భగవంతుడి యొక్క కిరీటం. కరెక్ట్ గా దీనికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ చిత్రానికి అంటే భగవంతుడి యొక్క దేహానికి ఆ గర్భాలయం కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతుంది. అయితే ఈ రెండో ఫోటో పెట్టండి చెప్తాను. అంటే ఇది మూలాధార కేంద్రం, మూలాధార చక్రం అంటారు. చెప్తాను. ఇవి చెప్పిన తర్వాత ఆ షట్చక్రాలు చెప్తే సరిపోతుంది. ఓకే, రెండవది అప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ప్రాసాద పురుషులు చెప్పుకున్నాం. ఇది అడ్డగా తిప్పగలరా ఫోటో? రాదండి, ఒకసారి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే, ఇది అందరూ మీరు ఇమేజిన్ చేసుకోండి, ఇది అడ్డగా ఉంది అని. ఇది విహంగ వ్యూహం విహంగ వ్యూహ చిత్రం అన్నమాట. ఇది అంటే మేల్నోటికి అంటే పైన చూస్తే ఈ గర్భాలయం యొక్క దేవాలయం యొక్క మ్యాప్ అనమాట. అది అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వాస్తు పురుషుడు అంటారు. ఈ పడుకునే పురుషుడిని అంటే విశ్వకర్మయే ఈ వాస్తు పురుషుడు పడుకున్నట్టుగా మనం భావించి అక్కడ తల ఏవైతే ఉందో అది గర్భాలయం. అక్కడ తల దగ్గర ఆజ్ఞ అంటే ఇది ఉంటుంది, మన ఆజ్ఞ చక్రం ఉన్నటువంటి భ్రూమధ్యం. ఆ భ్రూమధ్యమే గర్భాలయం యొక్క బ్రహ్మస్థానం అనమాట. అక్కడ విగ్రహ స్థాపన అవుతుంది. దాని తర్వాత ఈ యొక్క కంఠం ఏది ఉంటుందో, కంఠం అంటే మెడ, ఆ పరమాత్మ కంఠం, అక్కడ అంతరాలం అవుతుంది. దాని తర్వాత ముఖమండపం, మహామండపం, అది హృదయ స్థానము. దాని తర్వాత వచ్చేది గర్భం అనమాట. మహామండపమే గర్భం వస్తుంది అనమాట. దాని తర్వాత మేడ్రమూల ఏదైతే ఉందో అది మర్మస్థానం, అదే ధ్వజస్తంభం అవుతుంది. దాని కిందకు వచ్చేసరికి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలే రాజగోపురం అవుతుంది. ఇది మొత్తం చూడండి, ఆ నిల్చునేటప్పుడు ఆ దేహం యొక్క భగవంతుడి యొక్క శరీరమే ఈ దేవాలయం అవుతుంది. మొత్తం ఓవరాల్ ఈ స్ట్రక్చర్, దేవాలయ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అర్ధమండపము, అంతరాళము, అర్ధమండపం, మహామండపము, ఈ ధ్వజస్తంభము, దాని తర్వాత రాజగోపురం, ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రాసాద పురుషుడు యొక్క శరీర భాగాలే. తర్వాత చుట్టూ కాంపౌండ్ ఉంటుంది కదా, ప్రహరీ గోడ, దాన్ని అదేదైతే ఉందో అది భగవంతుడి యొక్క బాహువులుగా చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఆ రాజగోపురం లోపల అడుగు పెడతామో మనం సాక్షాత్తు ఆ పరమాత్మ విశ్వకర్మ భగవానుడి శరీరంలో అడుగుపెట్టినట్టే మనకి అక్కడ లెక్క వస్తుంది. అదంతా మొత్తం రాజగోపురం ఉన్న దేవాలయాలన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. రాజగోపురం లేకపోతే మన శక్తి ఇదైపోతుంది, ప్రసారం అంటే అంతగా వెదజల్లిపోతుంది అనమాట. ఈ గోపురాలు తర్వాత ఈ కాంపౌండ్ ఉండే విగ్రహాలు అయితే దేవాలయాలు ఆ శక్తి కేంద్రం అక్కడ ఆ లోపల శక్తి కేంద్రీకృతం ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు ఆ లోపలికి గర్భాలయం అంటే ఆ సింహద్వారం దాటి అంటే రాజగోపురం దాటి లోపలికి అడుగు పెడతాడో అప్పుడు భగవంతుడి లోపల అడుగు పెట్టినట్టే లెక్క. అప్పుడు ఆ శరీరం ప్రవేశించిన వెంటనే ఈయనలో ఉన్న నెగిటివిటీ పోతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఈయన అనుభవిస్తూ లోపలికి వెళ్తారు. మొట్టమొదటిగా ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ చుట్టూ ఆ గోడల పైన ఎటువంటి శిల్ప విన్యాసం ఉందో, ఎటువంటి విగ్రహాలు చెక్కారో అవన్నీ గమనిస్తూ వెళ్తూ మళ్ళీ ఇటువైపు వచ్చి ఈ లోపల దేవాలయ ప్రవేశం చేయాలనేది నియమం అనమాట. ఇక్కడ అలా చేస్తూ ఆ భగవంతుడు నెక్స్ట్ మూడో ఫోటో పెట్టండి చెప్తాను.
ఇది చూడండి, ఇందాక చెప్పుకున్న షడాధార ప్రతిష్ఠా విధానం అని. ఈ షడాధార ప్రతిష్ఠ అనేది అత్యంత కీలకమైనటువంటి భాగం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 షడాధారం అంటే 6 ఆధారాల ఒక ప్రక్రియ అన్నమాట. ముందుగా ఈ ఆధారశిల ఉంటుంది. ఆధారశిల అంటే ఆ కుంభం కింద చూసారా, దాన్ని ఆధారశిల అంటారు. దాన్ని నపుంసక శిలలో చేస్తారు. దానిపైన నిధి కుంభం అని రాతితో చేస్తారు అనమాట. ఆ నిధి కుంభం రాతితో చేసిన తర్వాత దానిలో నవరత్నాలు, తర్వాత ఖనిజాలు, నవధాన్యాలు, ఇతరత్ర ధాతువులు, తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పెడతారు అనమాట. దానిలో ప్రక్షిప్తం చేసి దానిపైన ఒక శిలా పద్మాన్ని కప్పుగా పెడతారు. శిలా పద్మం అనమాట. దానిపైన శిలాకూర్మం దానిపైన ఉంటుంది. దీని తర్వాత ఆ శిలాకూర్మం తర్వాత రజిత పద్మము, రజిత కూర్మం అంటే వెండితో పద్మం చేయాలి, తర్వాత వెండితో కూర్మం చేయాలి. దానిపైన బంగారు పద్మము, బంగారు కూర్మం చేస్తారు. చేసి అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత దానిపైన రాగి రేకుతో ఒక యోగనాళం తయారు చేస్తారు. యోగనాళం తయారు చేసి అది విగ్రహం యొక్క పీఠం ఉంటుంది కదా, అంటే సోమసూత్ర పీఠం అంటారు. దానికి అడుగున మధ్య భాగంలో కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అవుతుంటే ఇక్కడ దానిపైన విగ్రహం ఉంటుంది. ఇది షడాధార ప్రతిష్టాపన విధానం. దీనికి అన్నిటికీ ప్రతి ఒక్క వర్గానికి కూడా దానికి శిల్పశాస్త్ర తాళమానానుసారము ఆ మూల విగ్రహం యొక్క కొలతలు తీసుకొని దాని యొక్క తాళమానం యొక్క స్కేల్ తీసుకొని వీటి నిర్మాణం చేయడం జరుగుతుంది అనమాట. ప్రతిదీ కూడా క్యాలిక్యులేషనే, గణితంతోనే ముడిపడి ఉంటుంది. ఈ దేవాలయం మొత్తం ఎంతవరకు అంటే ఒక స్తంభ వర్గంలో ఒక వర్గం తీసుకుని భగవంతుడి ఎత్తు ఎంత ఉందో చెప్పొచ్చు. అక్కడ చూడండి, గర్భాలయంలో ఉన్న భగవంతుడి ఎత్తుకి మండపంలో ఉన్న స్తంభంలో ఒక వర్గానికి కూడా అంత సంబంధం ఉంటుంది. అంటే ఈ తాళమానము, స్కేలు, దండం అంటాము, దీన్ని స్థపతి నిర్ణయించుకుంటాడు. ప్రతి దానికి ఒక అనుసంధానం అయి ఉంటుంది అనమాట. ప్రతి ఆ దేవాలయంలో ప్రతి అంశము ఏ అంటే ఒక నిర్మాణం చేపట్టినా కూడా ఆ స్థపతి నిర్ణయించుకున్న స్కేల్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం గణిత శాస్త్రము, ఆయాది లక్షణాలు ఇవన్నీ చేసి మనం చేస్తాము. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ఈ మీరు ఇక్కడ షట్చక్రాల గురించి చెప్పుకుంటే, మొట్టమొదటి షట్చక్రాలు మన ఇక్కడ ఈ షడాధార ప్రతిష్టాపనలో కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మూలాధార శిల ఉంది కదా, దాన్ని మూలాధార చక్రం అంటాం. అక్కడ మూలాధార చక్రం స్టార్ట్ అవుతుంది. తర్వాత నిధి కుంభం ఉండేది స్వాధిష్టానం. దాని తర్వాత శిలాపద్మము మణిపూరకం అవుతుంది. దాని తర్వాత శిలాకూర్మము, రజిత పద్మం ఇవన్నీ రెండు కలిపి అనాహుత చక్రం అవుతుంది. తర్వాత కనక పద్మము, కనక కూర్మము కలిపితే అది ఆజ్ఞ చక్రం అవుతుంది. దానిపైన యోగనాళంకి నంద్యావతన శిలలు ఉంటాయి. అవి చూడండి, 2 భాగాలుగా కనిపిస్తుంది కదా, మధ్యలో యోగనాళం వెళ్ళింది, అవి నంద్యావతన శిలలు అంటారు. అది స్వస్తికాకారంలో అమర్చబడతాయి. దానికి కొలతలు ఉంటాయి అన్నమాట. అయితే అక్కడ ఉండే ఆ గ్యాప్ అది కంఠంగా భావించి దాన్ని ఆ విశుద్ధ చక్రంగా మనం లెక్కలు తీసుకుంటాము. ఆ 2 వైపులా ఆ యోగనాలను డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేస్తున్నప్పుడు అది సుషుమ్న నాడి మధ్యలో ఉంటుంది. ఇటు ఇడా పింగళ నాడులు అక్కడ కనెక్ట్ అవుతాయని మనకి అక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా పైన వచ్చేది ఆ విగ్రహ స్థానం, ఆ ఏదైతే పద్మము ఉంటుందో పీఠము, అది సహస్రార చక్రం అనమాట. ఆ పద్మమే సహస్రార పద్మంగా మనం భావిస్తాం అనమాట. ఇది ఇక్కడ షట్చక్రాలు కూడా ఈ షడాధార ప్రతిష్టాపన విధానంలో ఈ విధంగా మనకి కనిపిస్తాయి అనమాట. అంటే ఈ దేవాలయానికి షడాధార ప్రతిష్టాపన ఎంత ఆవశ్యకతో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే పురాతన కాలం దేవాలయంలో ఇటువంటి పద్ధతులు పాటించారు కాబట్టి ఈ శక్తి కేంద్రంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ షడాధార ప్రతిష్టాపనలో ఉండే ఆంతర్యం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పుకుంటే, ఇప్పుడు ఆ గర్భాలయం పైన విమాన గోపురం ఉంటుంది. విమాన గోపురం పైన శిఖరం ఉంటుంది. శిఖరం పైన స్తూపి అని ఉంటుంది. చూడండి, ఆ పైన కలశం ఉంటుంది, దాన్ని స్తూపి అంటాము. ఆ స్తూపిని అక్కడ ఆ స్తూపి నుంచి అది శక్తి రిసీవర్ అన్నమాట. ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో ఆ భగవంతుడి శక్తి ఆ పూర్ణ కలశము రిసీవ్ చేసుకుని సంగ్రహించి అది ఆ మధ్య నుంచి అక్కడ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా ఆ విగ్రహాన్ని పంపిణీ చేస్తూ ఆ విగ్రహం ద్వారా కింద ఉన్న నిధి కుంభానికి సప్లై చేస్తుంది అనమాట. ఈ కాస్మిక్ ఎనర్జీ మొత్తం ఆ నిధికి, ఇక్కడ జూమ్ చేయండి, ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తము ఆ నిధి కుంభము స్టోర్ చేసుకుంటుంది. బ్యాటరీ ఏ విధంగా పవర్ స్టోర్ చేసుకుంటుందో ఆ పరమాత్మ యొక్క శక్తి కూడా అక్కడ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుంటూ మెల్లగా ఆ విగ్రహంలోకి ప్రసారం చేస్తుంది. ఆ విగ్రహం ఏం చేస్తుందంటే, ఈ మానవుల భక్తులందరూ వెళ్తాం కాబట్టి భక్తుల యొక్క
ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ విగ్రహం తీసుకుని ఈ కింద నుంచి వచ్చే ఈ కాస్మిక్ ఎనర్జీని వెదజల్లుతుంది. ఆ వెదజల్ల క్రమంలో ఈ మనుషులు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన అది వాళ్ళ ఒంటి పైన ప్రసారించి వీళ్ళలో ఉన్న నెగిటివిటీ పోగొట్టి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ మారి వీళ్ళ యొక్క దుఃఖాలను నాశనం చేస్తూ పాపాలను పట్టాపంచలు చేస్తున్నటువంటి. అందుకే శర్మ గారు, మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శించుకున్నప్పుడు ఒక రకమైన పాజిటివ్నెస్ వస్తుంది కదా మన బాడీలో, అది తెలిసిపోతుంది ఆ వైబ్రేషన్ అనేది. ఆ వైబ్రేషన్ నేను చెప్తుంది. ఇది బాగా అందుకే ఇప్పుడు మడిమేద దేవాలయానికి వెళ్ళాలి, స్త్రీలు ఏకవస్త్రం ధరించాలి. అంటే ఈ చీర కట్టుకుంటారు కదా, ఏకవస్త్రం అంటే మీకు తెలుసు, అదే కచ్చి కట్టుకుంటారు చీర, ఆ విధంగా ఏకవస్త్రం ధరించాలి. పురుషులు నేను ఇప్పుడు ఏ విధంగా పంచవస్త్రం ధరించానో అదే విధంగా పంచవస్త్రం ధరించడం ద్వారా ఆ శక్తిని మన శరీరం రిసీవ్ చేసుకుంటాయి. అది మడి ఆచారంలో ఉండే విషయం అన్నమాట. అయితే ఇంత రహస్యం తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే శిల్పశాస్త్రాలు అధ్యయనం చేశాను. కర్ణాటక వచ్చిన తర్వాత నేను శిల్పశాస్త్రంలో ప్రతిమా శిల్పము 2 డిగ్రీలు చేశాను, BBA BFA. దాని తర్వాత టెంపుల్ ఆర్కియాలజీలో BFA టెంపుల్ ఆర్కియాలజీ అని అది చేసాం, అది బెంగళూరు యూనివర్సిటీ కింద చేశాం. దీని అంతటికీ మా గురువు గారు డాక్టర్ జి జ్ఞానానంద్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ప్రోద్బలంతో నాకు ఇంత జ్ఞానం అయితే ఆ భగవంతుని అనుగ్రహంతో వచ్చింది. శర్మ గారు, 5వది తెలుసుకుందామా శర్మ గారు? ఒక్క నిమిషం చెప్తానండి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ చేస్తున్నప్పుడు మనకి వేదాలు చాలా అవసరం ఉంటాయి. ఈ శిల్పశాస్త్రంతో పాటు వేదాలు కూడా అధ్యయనం చేయాలి. అందుకే నేను అన్ని వేదాలను కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ గా అర్థం చేసుకుని అధ్యయనం చేసి దాని యొక్క భావాలను అర్థం చేసుకుని దాని ప్రచారం కూడా చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే ఈ ముహూర్తాలు ఏవైతే ఉంటాయో శిల్పశాస్త్రం సంబంధించి ఈ ముహూర్తాలు నిర్ణయం చేయాల్సింది కూడా స్థపతి. ఈ స్థపతి ఏం చేస్తారంటే ఇంకొక శృతివాక్యం చెప్పాలి ఇక్కడ, స్థపతి స్థాపక చైవ బ్రాహ్మణ వైశ్వకర్మణ అని ఉంటుంది. అంటే విశ్వకర్మ బ్రాహ్మణుడే స్థపతి అవ్వాలనే ఒక నియమం. తర్వాత ఈ శాస్త్ర విహీన శిల్పంచ ప్రతిష్టాపంచ కర్త భర్త వినశతి కూడా శాస్త్రం హెచ్చరిస్తుంది అనమాట. శాస్త్ర విహీన శిల్పంచ ప్రతిష్టాపంచ అంటే శాస్త్రాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసిన శిల్పాల ద్వారా గాని ప్రతిష్టాపన ద్వారా గాని కర్త భర్త వినశతి, చేసేవాడు చేయించేవాడు కూడా వినశతి నాశనం అవుతారు, వంశక్షయం అవుతుంది, వంశక్షయమితి అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళు వంశమే నాశనం అవుతుందని కూడా చెప్తారు. కనుక ఈ శాస్త్రాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన పూర్వ ఋషులు కూడా బాగా అందరికి హెచ్చరించమని చెప్పారు. అందుకే ఇప్పుడు ఉండే స్థపతులకి ఈ శిల్ప జ్ఞానం ఇచ్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వము అంటే ప్రజల యొక్క క్షేమం కోరేది, దేశం క్షేమం కోరేది, రాజ్యం క్షేమం కోరేది ప్రభుత్వం. కనుక ఈ ఎక్కడ మూలం ఉంది ఆ మూలాన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, నేను మన ఈ లైవ్ వీడియో అంటే టెలికాస్ట్ అవుతుంది, చాలా మంది అధికారులు చూస్తుంటారు, ప్రజలందరూ చూస్తుంటారు. అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ తమిళనాడులో శిల్పశాస్త్రానికి సంబంధించినటువంటి శిల్పకళ అకాడమీ ఉంది, కేరళలో శిల్పకళ అకాడమీ ఉంది, కర్ణాటకలో శిల్పకళ అకాడమీ ఉంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శిల్పకళ అకాడమీ లేదు. ఈ వీడియో మూలంగా ఇది టెలికాస్ట్ అవుతుంది, తర్వాత మీరు సేవ్ చేసి ప్రజల్లో పెడతారు. కాబట్టి ఈ సందేశం ప్రజలకి అర్థం అవ్వాలి, ప్రభుత్వాలు చేయాలని చెప్తున్నాను. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ శిల్పకళ అకాడమీ శాంక్షన్ చేయాలని, అదేం కొత్తగా చేయాల్సింది కాదు. ఎవరైనా నేర్చుకోవాలి అంటే అక్కడికి వెళ్ళే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఇప్పటికి లేదమ్మా. దీనికి శిల్ప గురుకులాలు ఉన్నాయమ్మా. కర్ణాటక మొట్టమొదటి గురుకులం మహాబలిపురంలో గణపతి స్థపతి గారు స్థాపించారు. దాని తర్వాత కర్ణాటకలో మా గురువు గారు డాక్టర్ జి జ్ఞానానంద్ గారు అప్పుడు చాలా కష్టపడి పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ శిల్పకళ అకాడమీ స్థాపించి దాని తర్వాత చెప్పారు. ఒక శిల్పి చెక్కుతేనే దేవుడు అంత ఇదిగా బయటకు వచ్చి దానికి ప్రాణం పోసిన తర్వాత ఆయనలో వచ్చిన వైబ్రేషన్స్ ద్వారానే, ఆయనలో వచ్చిన ఆ శక్తి ద్వారానే మన పైన వెదజల్లుతున్నప్పుడు ఎందుకు మరి శిల్పి కేంద్రాలుగా ఇంతగా ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయట్లేదు? మరి అక్కడెక్కడో లేకపోతే గురుకులాల్లోనే వెళ్ళి మనం ఎందుకు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మరి మీరు తయారు చేస్తేనే కదా, మీరు చెబితేనే కదా మేము ఇది దేవుడు అని మేము తెలుసుకొని దండం పెట్టుకుంటున్నాము. అలాంటప్పుడు మీకెందుకు అంత సకల మర్యాదలు ఏమీ అందడం లేదు? సో ఇప్పటికీ కూడా శిల్పుల విషయంలో అలాగే ఉంది అనుకోవాలా? అవునమ్మా, ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఒకప్పుడు ఉండే వైభవం అంటే రాజుల కాలంలో గానీ అక్కడ స్థపతులకి శిల్పాచారులకి అత్యంత ప్రాముఖ్యత ఉండేది. ఏదైనా ఒక చిన్న పని చేయాలనుకున్నా కూడా, ఎందుకంటే స్థపతులు అనే వాళ్ళు మొత్తం విజ్ఞానులు,
వాళ్ళకి వైద్యము తెలుసు, ఆ తర్వాత విజ్ఞానము తెలుసు, జ్యోతిష్యము అన్ని తెలుసు అనమాట. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా స్థపతుల దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళనే ఆచార్యులు అనేవాళ్ళు, గురువులు అనేవాళ్ళు, ఓజులు అనేవాళ్ళు. ఆ విధంగా ఈ ఒక రాజ్యంలో ఈ విశ్వబ్రాహ్మణ స్థపతులే వాళ్ళు ప్రధాన గురువులుగా ఒక ఆధార బింబాలుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, ఈవెన్ శివనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు, ఆయన శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేశారు, ప్రభుత్వ అధికారిగా కూడా ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్పారు, నేను ఈ జ్ఞానం నేర్చుకున్నది విశ్వకర్మ వంశీయుల దగ్గర అని చెప్పారు. ఆయన గురు భక్తి చాటుకున్నారు. కనుక ఈ విశ్వకర్మ వంశీయులే ఈ శిల్పశాస్త్రానికి ఆద్యులు, ప్రవర్తకులు అని శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. శర్మ గారు, ఒక్కసారి శ్రీనివాసాచారి గారితో మనం మాట్లాడదాము. ఇందాక నుంచి సిగ్నల్ లేదు, ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఒకసారి ఫోన్లో మాట్లాడదాం. గురుగారు నమస్తే. గురుగారు లైన్లో ఉన్నారా? గురుగారు, శిల్పులు, శిల్పాచార్యుల గురించి చాలా మందికి తెలియని చాలా మంచి మంచి విషయాలు అండ్ కొత్త విషయాలు, వాళ్ళ ప్రత్యేకత గురించి మనం చాలా బాగా వింటున్నాం. నిజంగా ఈరోజు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎందుకు మరి ఇంత శిల్పాచార్యులు ఇంత కష్టపడి ఆ స్థపతి అది నేర్చుకుంటేనే ఇంత బయటకు వచ్చింది మనందరికీ తెలియజేశారు. అలాంటి వాళ్ళకి సకల మర్యాదలు ఎందుకు అందడం లేదంటారు? అంటే వారిని ఎందుకు అంత దూరంగా పెడుతున్నారు? దీనికి కారణం ఏంటంటారు? ఇప్పటికీ కూడా అందట్లేవని శర్మ గారు చెప్తున్నారు కదా. నమస్కారం గురుగారు. ఇంతకుముందు నమస్తే శుభాశించారు ఆయన. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, స్కాంతరాత్రి పటం కదా. ఒకప్పుడు సర్వజగత్ సృష్టికర్త విరాట్ పురుషుడు వేదపిత అయిన విశ్వకర్మ సంతానంలో 5గురులో మను బ్రహ్మ, మయ బ్రహ్మ, ఫస్ట్ శిల్పి విశ్వకర్మ బ్రహ్మడు. ఆ శిల్పి బ్రహ్మ ఈ 5గురు కూడా 5 శిల్పాలకి వచ్చారు. వారిలో శిల్పి బ్రహ్మే ఇంద్రుడు, ఆయన ఆధ్వర్యంలోనే తొలికి ఒకటి ఆయన వంశస్థులు. ఇక వీటిలో నిరాకార స్వరూపుడైన విరాట్ పురుషుడికి సాకార రూపం ఏర్పరిచి వారికి ఇదిగో ఈ దేవుడు ఎట్టుంటాడు, ఈ దేవుడు ఎట్టుంటాడు, ఈ ఇట్లా ఉంటాడు అని అది వేదవర్ణులుగా ఇది చూపించింది శిల్పులు, స్థపతులు. ఆ ముందు విశ్వబ్రాహ్మణుడు. ఓకే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, దుర్గాధ్యక్షులుగాను, దుర్గం అంటే కోట, గ్రామాలకి కానీ దేవాలయాలకు కానీ అధిపతులుగా అధ్యక్షులు అంటే ఆ రక్షకులుగా విశ్వబ్రాహ్మణ్స్ ఉండేవారు. ఎప్పుడైతే 726 ఆ ప్రాంతంలో ఈ దేశం మీదకి తురుష్కుల దండయాత్ర మొదలైందో ఈ వైభవం ఇదవుతుంది. దానికి ముందు వ్యాసుడు అనేవాడు మయబ్రహ్మ చేత వరం పొంది వ్యాసప్రక్తం మయాదత్వం విప్రవ్ సర్వత్ర పూజిత కలు 5 సంవత్సరాన్ని జాయితే వర్ణ సంకర అని ఆ వరం 5,000 సంవత్సరాలు ఏదేమి. ఆ ఒకానొక అమావాస్య రోజు పూట వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన విశ్వబ్రహ్మకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అమావాస్య పూట వాళ్ళు చేసే దేశానం ఇవన్నీ వీటన్నిటికీ పూజ చేసి ఆ రోజు వాటికి సెలవు ఇస్తారు, వీళ్ళు సెలవు తెచ్చుకుంటారు. అటువంటి టైంలో ఈ విశ్వబ్రాహ్మణ్స్ ఊచపోత కోసారు. ఊచపోత కోస్తే కొంతమంది ఈ ఆనాటి రాజు విమానాలు ఇప్పటికీ ఉన్నాయమ్మా, నాకు తెలిసి అవి ఎక్కడ ఉన్నాయి. శ్రీరంగంలో ఒకటి ఉంది, నెల్లూరు దగ్గర చిల్లూరుపేటలో ఉంది, మా పీఠం దగ్గర ఒకటి ఉంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. వాటితో జర్మనీ ఒకటి, మెక్సికో ఒకటి, ఇది స్కాట్లాండ్ అటు పారిపోయారు. అది చరిత్ర. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఈ టెక్నాలజీకి మూల కారణం వీళ్ళు అన్నారు, వాళ్ళు కూడా ఊచకోత పోయకుండా మిగిలిన విషయాలని వీటికి దోచేశారు కొన్ని వర్గాలు. వాస్తవం చెప్పాలంటే అది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక గురుకులాలు అన్నారే, ఆ గురుకులాలు కాకుండా టీటీడీ దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ పిల్లలకి ఎంతమందికి ఇస్తున్నారండి? మీరు ఒకసారి గమనించుకోండి. ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేసిన ఆయనను గోవా ముఖ్యమంత్రిగా ఆయన పనేకరో ఎవరో, ఆయన పేరు గుర్తులేదు నాకు, మహనీయుడైన. కొన్ని టెక్నికల్ సభ వీటిల్లో విశ్వబ్రాహ్మణ్స్ తీసుకుంటే వాళ్ళ శక్తిని వాళ్ళ బుర్రని చక్కగా పనిచేస్తారు వాళ్ళకి పని చెప్తారు. అదొకటి. రెండు ఇకపోతే కోణార్క దేవాలయం, ఇప్పుడు కొంత శిల్పుల వైభవం చెబుతున్నా. కోణార్క దేవాలయం ఒక అబ్బాయి ఏదో చచ్చిపోయాడు. నాకు తెలిసిన చరిత్రలో
అది అంతా అమర్చారు. కానీ ఇంకా మిగతా కట్టడాన్ని ఇచ్చేయకుండా ఆ బాబుని చంపేశారు, ప్రధాన శిల్పిని చంపేశారు. బాబు చంపేటప్పటికి ఈయన ఆయన కొడుకు వచ్చి కలసం బయలు పెద్ద మార్చాడు అని చెప్పంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 15 ఏళ్ల కుర్రపంకకి వీడికి అంత నాలెడ్జ్ ఉంటే వీళ్ళకంటే పెద్ద పంకలు వాళ్ళకు నాల్చి వీడికి తెలియదని కాదు. ఇట్ ఈస్ ఏ కాన్స్పిరసీ, చరిత్రను వక్రీకరించారు. రెండోది, ఇప్పుడు ప్రతిష్టల గురించి వద్దాం. ప్రాణ ప్రతిష్ట ఇప్పుడు మన చిరంజీవి మోహన్ రావు శర్మ వీటి గురించి బాగా చక్కగా చెప్పాడు. వీటితో పాటు ప్రాణ ప్రతిష్ట అని చెప్పనన్నారు. ఒక దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే శక్తి నీకు ఉంటే నీకు స్తంభాలు కూడా నువ్వే చేయొచ్చు కదా. నీకు ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ విగ్రహానికి నేను ప్రాణం పోసాను అని చెప్పని నీకు ఉంటే ఈ స్తంభాలు, ఈ గుళ్ళు, ఈ గడలు నువ్వే కట్టచ్చా? నీకెందుకు చేస్తారా? నువ్వు చెప్పేది అబద్ధం. ఆ ప్రణం ఏదో ఇట్లనైతే విషబ్రహ్మని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఓచకుతున్నాయి. ఇవన్నీ కూడా మరుగుళ్ళు పడిపోయినాయి, కాలగడపలు కానీ మా పెట్టుకున్నాయి. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నా, జీవ ప్రతిష్ఠ మీ వాళ్ళలో వీళ్ళు ఉన్నారో లేదో నేను చూశాను, నేను చేయగలను. ఇది గర్భాలయం ఉందనుకున్నాం. సపోజ్ మీరున్న రూమ్ లోనే ఒక మూల ఒక అరుగు లాంటిది పెట్టేసేసి ఇక్కడ ప్రతిష్ఠించండి అంటే ఆ మూల విగ్రహాన్ని పెడతా నేను. మీరందరూ నేను కూడా ఉండను మీతో పాటు ఇటే ఉంటాను. అయితే వసంత కుంకుమ ఇవన్నీ ఇచ్చేసుకొని కర్పూరంతో దాన్ని ఆ బొమ్మని లోపల ఉన్న దేవత చేసి ఇక్కడ స్థపతి శిల్పి ఎవరైనా కానీ ఆ వ్యక్తి కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ దేవతను ఆహ్వానిస్తాడు. తల్లి లేదా తండ్రి తల్లి వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పనని చేస్తాడు. ఆ విగ్రహం దానంతట అదే లేచి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ అవుతుంది. అది జీవ ప్రతిష్ఠ. అలా చేయగలిగిన వాళ్ళందరినీ ఊతకొత్త చంపారు కొంతమంది. అదేనమ్మా. రెండోది, స్వయం భూ విగ్రహాలు అనేవి చాలా అరుదు, వాటంతటా అవే వ్యక్తం కావటం అని చెప్పంటే వాటిల్లో కొన్ని ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు చిలకలూరు పార్వతీ స్వామి గుడి ఉంది. ఆయన కాళ్ళు దాకొచ్చే లోపల ఈయనకి పాత్రబుద్ధి ఏదో చేశారు మొత్తానికి, అది సగం అయిపోయినాయి. ఇటీవల బాగానే ఉంటుంది. ఇలా చేసిన దేవాలయాలు ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో మా విశ్వకర్మ విగ్రహం ఉంది. ఒక నిమిషం తగ్గి అయిపోయింది ఆ టైంలో. అవును గురుగారు, మీరు మధ్యప్రదేశ్ లో నా దురదృష్టం అమ్మా, మధ్యప్రదేశ్ లో విశ్వకర్మ విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే వాడు ప్రవర్ చెప్పాలి. ఇంకొక విచిత్రమైన ఒక విషయం చెప్తా. కుంభకోణంలో సారంగపాణి దేవాలయం ఉంది. అది ప్రతిష్ఠ చేసిన పేరు లక్ష్మీనారాయణాచార్యులు. ఆయన నేను వృద్ధున్నైపోతున్నాను, నాకు ఎవరు చేస్తారని చెప్పానండి. స్వామిని చేస్తే నేను చేస్తాను. ఒక్క నిమిషం నన్ను చెప్పండి. ఆయన ఇక ఈ స్వామివారు ఆయనకు అభయం ఇస్తాడు. ఈయన కాలం చేసిన తర్వాత సారంగపాణి స్వామివారే ఆయనకి అంత్యక్రియలు చేస్తాడు. ఈ రోజుకి కుంభకోణంలో సారంగపాణి దేవాలయంలో దీపావళి అమావాస్య రోజున స్వామివారి ముందు దర్భలు గిర్బలు ఉంచేసేసి చరిత్రలో ఏ శిల్పికి దక్కని అపురూపమైన దైవ సత్కారం ఆయనకి జరిగింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ప్రతి దాని చోట ప్రతి శిల్పుల పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ శిల్పుల పేర్లు బయటకు రాకుండా కొన్ని వర్గాలు ఆ శిలాఫలకాలను ధ్వంసం చేసి వాటిని చేశారు. మనకు చరిత్ర అదొకటిపోయింది. ఈ రోజు చరిత్ర ఈ మాత్రం అన్నా ఈయన వేల సంవత్సరాలు ఉందంటే ఆ శిల్పుని చెక్కిన ఆ విషబ్రాహ్మణుని చెక్కిన ఆ శిల్పాలు ఇవే గతి. లేదంటే మీకు అసలు 1000 సంవత్సరాల కింద లేదనేవాడు. అవును శర్మ గారు, ఒకసారి ఆరోది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? చివరిది మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూడండి. ఆరో చిత్రాన్ని డిస్ప్లే చేయండి అమ్మా. ఇక్కడ చూడండి, మనం షడాధార ప్రతిష్టాపన విధానంలో అక్కడ షట్చక్రాలు చూపించాం. ఇక్కడ ఈ దేవాలయ విన్యాసం ఏదైతే ఉందో అక్కడ కూడా షట్చక్రాలు మనం చూపించవచ్చు అనమాట. ఇక్కడ మనకి అందరికీ తెలుసు మూలాధారం ఎక్కడ ప్రారంభమవుతుంది, మూలాధార చక్రం ఎక్కడ మర్మస్థానంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి, ఆ ప్రాసాద పురుషుడు ఎవరైతే విశ్వకర్మ చిత్రం వేశామో ఆ ప్రాసాద పురుషుడు మర్మస్థానంలో మూలాధారం స్టార్ట్ అవుతుంది. అది చతుష్కోణంగా. దానిపైన ఈ పొత్తుకడుపు అంటాం కదా, నాభి కింద అది స్వాధిష్టానం. దాని తర్వాత నాభి పైన
మణిపూరకం అవుతుంది. దానిపైన గుండి స్థానంలో అంటే హృదయం ఉంటుంది కదా, అక్కడ అనాహుతి చక్రం ఉంటుంది అనమాట. దాని తర్వాత కంఠం ఉండేది విశుద్ధ చక్రము. ఈ ఏదైతే శిరస్సు ఉందో అక్కడ ఇది భూమధ్యంలో ఆజ్ఞ చక్రము, ఆ తల శిరస్సు ఉంది కదా, అదే సహస్రార చక్రము. ఇక్కడ దేవాలయాల విన్యాసం చూసుకుంటే ఇక్కడ ఈ తల అనేది గర్భగృహము, ఈ గర్భగృహ మధ్య భాగం ఏదైతే బ్రహ్మసూత్రం కనిపిస్తుంది కదా, ఆ విగ్రహం ఉండేది అది ఆజ్ఞా చక్రం, దానిపైన ఉండేది శాస్త్రం అనమాట. శిఖరం అనేది శాస్త్రం అవుతుంది. దాని తర్వాత ఆ గర్భాలయం పక్కన అంటే తగిలించి అంతరాలం అనేది చిన్న సన్నంగా ఉంటుంది అనమాట. ఆ అంతరాలమే ఆ దేవుడి యొక్క కంఠము, అక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. ఈ కంఠ ప్రదేశంలో మానవుల్లో కూడా విశుద్ధ చక్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ముఖ మండపము హృదయం అవుతుంది. ఆ ముఖ మండపం స్థానంలో మనకి అనాహుతి చక్రం ఉంటుంది. దాని తర్వాత ఉదరం అంటే గర్భము, ఆ గర్భస్థానంలో మహామండపం ఉంటుంది. అక్కడ మనకి మణిపూరకం ఉంటుంది. దాని తర్వాత దాని కిందగా నాభి ప్రదేశంలో, నాభి కన్నా కొంచెం దిగువగా స్వాధిష్టాన చక్రము, తర్వాత మేడ్రమూల ఏదైతే మన మర్మస్థానం చెప్పుకున్నాం కదా, ఆ భగవంతుడి యొక్క మర్మస్థానమే ధ్వజస్తంభము. ఆ ధ్వజస్తంభం కరెక్ట్ గా ఆ సమానానికి అక్కడ మూలధారం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పాదాలు ఉన్నాయి చూసారా, పాదాలు తిన్నగా రాజగోపురం. ఇది మన యొక్క ఈ ప్రాసాద పురుషులలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి షడాధార చక్రాలు. ఈ చక్రాలే మోక్షానికి కారకము. చూడండి, దీని గురించే చెప్పుకోవాలంటే మీరు ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఈ షట్చక్రాలు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏ విధంగా ఆ యోగ వాసిష్టం ప్రకారం వివరించారు, సామాన్యుడికి కూడా ఈ యోగ చక్రాలు యాక్టివేట్ చేస్తూ మోక్షం పొందే విధానం కూడా మనం ఒక కంటెంట్ పెట్టుకోవచ్చు. దేవాలయంలో కూడా ఈ మోక్షానికి మార్గంగా మన పూర్వీకులు అయినటువంటి వైశ్వకర్మణ శిల్ప శాస్త్రజ్ఞులు ఈ విధంగా మనకి ఒక ఫార్ములా ఇచ్చి దేవాలయం నిర్మించారనేది ఇక్కడ ప్రజలను తెలుసుకునే ముఖ్యమైన విషయం అన్నమాట. రైట్. శివనాగిరెడ్డి గారు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఎంతో అందంగా ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవుళ్ళని మనము శిల్పులు చెక్కారు, అది మనం చూస్తూ ఉంటాము. అయితే చాలా మందికి వస్తున్న సందేహం ఏంటంటే దాని పక్కన ఈ బూత్ బొమ్మలు ఎందుకు ఉండాలి, వీటి గురించి మీరేం చెప్తారు? ఒకటి, యాక్చువల్ గా మనకి భారతీయ సనాతన ధర్మంలో అంటే సనాతన ధర్మం అనేది అలా ముందు కొనసాగటానికి ఆలయాలు సాంస్కృతిక కేంద్రాలు, విద్యా కేంద్రాలు, విద్యా నిలయాలు కూడా, విద్యా నిలయాలు ఇది అండర్లైన్. ఎందుకంటే ఆలయంలో యాక్చువల్ గా ఆలయం నిర్మించిన తర్వాత కొద్దిగా గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతిరోజు వెళ్తారు, నిత్య నైమిత్తిక ఆచరణలో పాల్గొంటారు. అలా కుదరినప్పుడు వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల్లో ఏదో ఒక రోజు ఆలయానికి వెళ్తారు. అదిగో ఆ సంవత్సరోత్సవానికి వెళ్ళిన సందర్భంగా భక్తులు రాత్రి వేళలా అక్కడ జాగరణ చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి అన్న ఒక నియమం ఎందుకు వచ్చిందంటే, ఈ ఆలయం మీద గోడల మీద భాగవత, భారత, రామాయణ, ఇంకా పంచతంత్ర మొదలైన కథలన్నీ కూడా మనకు జీవితంలో తెలుసుకోవలసిన మంచి చెడు విచక్షణకు ఉద్దేశించినటువంటి విద్యాత్మక విషయాలు. వాటితో భాగంగానే శృంగారం కూడా చతుషష్ఠి కళల్లో ఒకటి. కాబట్టి మనిషి కేవలం దాంపత్య జీవితం చేయాలి అంటే వారికి ఆ దాంపత్య జీవితంలో ఇమిడి ఉన్న మైథునం అంటే ఇద్దరు కలిసి నిద్రించడం అనేటువంటిది మనం తప్పుగా అనుకోవద్దు. ప్రపంచమే దానిలో ఉంటుంది. అదిగో ఆ భావన చాలా మందికి తెలియదు. అమాయకులు ఏం చేస్తారంటే, వాడి భార్య ఏమో ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది, భర్త వాడు అమాయకుడై దాసుడుగా ఎప్పుడూ పొలంలోనే కాలం గడుపుతాడు. ఇది వాళ్ళకి అసలు నిజంగా ఇలా ఇద్దరూ కలవాలి, కలిస్తే సంతానోత్పత్తిని తెలియదు. అలా తెలియని నేపథ్యంలో వీళ్ళు బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ ప్రదక్షిణ చేసినప్పుడు ఆలయాల మీద ఉన్న ఈ విద్యాత్మకంగా తీర్చిదిద్దిన శృంగార మైథున శిల్పాలను చూడటం తటస్థిస్తుంది. తద్వారా వారిలో ఒక నిశ్శబ్ద ప్రేరకమవుతుంది. అది ఆ ప్రేరకం ఆ రోజు రాత్రి నిద్రించేటప్పుడు బహుశా వారు కలవటానికి ఒక ద్యోతకం అవుతుంది. తద్వారా ఆ దాంపత్య జీవనానికి ఫలం దక్కుతుంది అన్న ఉద్దేశమే తప్ప దేవాలయంపై భూత బొమ్మలు ఎందుకు మనకి తాపి ధర్మారావు గారు రాశారు. గుడిలో సెక్స్ అనే పుస్తకం ఆరుద్ర గారు రాశారు. అసలు ఒక ఆవిడ మహాతల్లి దేవాంగన దేశాయని ఎరాటిక్ స్కల్చర్
ఇన్ని ఎరాటిక్స్ కల్చర్ ఇన్ ఇండియా అని అద్భుతమైన బుక్ రాసింది. మనకి ఖజురహో వెళ్తే అహో ఖజురహో అని అనిపించేది కేవలం ఆధ్యాత్మికంగా అత్యంత సుందరతరంగా ఉన్నతంగా నిర్మించిన నాగర విమానమే కాక వాటి గోడలపై తీర్చిదిద్దిన భిన్న భంగిమల్లో ఉన్న శృంగార శిల్పాలు Right. కూడా. రైట్ అండి, చర్చలో పాల్గొని చాలా మంచి విషయాలు అందరికీ తెలియజేశారు. అండ్ ఈమెన శివనాగిరెడ్డి గారికి, అలాగే మస్తన్ రావు గారికి, తామడ మోహన్ రావు శర్మ గారికి అండ్ శ్రీనివాసాచారి గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.